ఎందుకంటే మనం ఇప్పటి వరకు కేవలం ఏదైతే ఉగ్రవాదమే మా టార్గెట్ అంటూ ముందుకెళ్ళాం. కానీ అటుపక్క నుంచి వచ్చే రియాక్షన్ ఆ విధంగా కనిపించట్లేదు. మన దేశ సామాన్య పౌరుల మీద అటాక్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఎందుకంటే మనకి ఇక్కడ ఉగ్రవాదాన్ని మనం పెంచి పోషించట్లేదు. వారు టార్గెట్ చేయడానికి మన దగ్గర ఉగ్రవాద స్థావరాలు లేవు కాబట్టి, ఏవి చేయలేటువంటి సిచ్యువేషన్లో ఆర్మీతో డైరెక్ట్గా ఫైట్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లేవు కాబట్టి, సామాన్య ప్రజానికి కానీ బోర్డర్లో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాన్ని టార్గెట్ చేస్తూ ముందుకెళ్తున్న సిచ్యువేషన్. భారత్ మాత్రం ధీటుగా ముందుకెళ్తుంది. ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే నాశనంగా ఉంది పాకిస్తాన్ది. ఇంకా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే విధంగా రేపొద్దున ఒక బ్రెడ్ లేదంటే ఒక చపాతీ తినాలన్నా సరే అగమ్య గోచరంగా ఉండే సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది పాకిస్తాన్లో. ఆ విధంగా దెబ్బ కొట్టే పరిస్థితులు అయితే భారత్ ఆలోచన ఎప్పుడూ ఆ విధంగా ఉంటుంది, ఫేస్ టు ఫేస్ కాదు. భవిష్యత్తులో కూడా మరొకసారి భారత్ మీద యుద్ధమా, మేము సిద్ధం అనే మాట రాకుండా ఉండే విధంగా చావు దెబ్బ కొడుతుంది భారత్. అదే ఆలోచించుకోవాలి పాకిస్తాన్. ప్రతిసారి కవ్వింపు చర్యలు, ప్రతిసారి మేము సిద్ధంగా ఉన్నాము, అణుబాంబులు ఉన్నాయి, మా టెక్నాలజీ ఉంది, మా సైన్యం ఉంది అని చెప్పే బదులు అపోజిట్లో ఉన్నటువంటి ఎవరితో మనం మాట్లాడుతున్నామో ఆ దేశం యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి, ఆ సైన్యం పవర్ ఏంటి, ఆ దేశం యొక్క సంఖ్య ఎంత, మనం నిజంగానే ఒకవేళ ఒక అడుగు ముందుకేస్తే అటుపక్క నుంచి ఎంతమంది ముందుకొస్తారు, ఏ విధంగా ఉంటే మన దేశాన్ని మనం కాపాడుకోగలమా, మన దేశ ప్రజలను ఎంతవరకు సేఫ్ జోన్లో ఉంచగలం, ఇవన్నీ ఆలోచించుకునే పరిస్థితి అయితే పాకిస్తాన్ ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఎందుకంటే మిగిలిన ప్రజలు అమాయకులు ప్రాణాలు కోల్పోతున్న సిచ్యువేషన్. అటుపక్క ఇమ్రాన్ ఖాన్ రిలీజ్ చేయాలంటూ కూడా ఆ దేశ ప్రజలే ర్యాలీ చేస్తున్నారు. ఎందుకంటే దేశ ప్రధాని కనిపించట్లేదు, మాజీ ప్రధాని రిలీజ్ చేయండి అంటూ కూడా నిరసనలు తెలియజేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకసారి కోటేశ్వరరావు గారు, మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, మనం చూస్తున్నాం నిన్న ఏదైతే దాడి జరిగిందో పాకిస్తాన్ కొన్ని ప్రాంతాల్లో జమ్మూలో వాటిలో కూడా మిసైల్స్ ప్రయోగించడం, డ్రోన్లు ప్రయోగించినప్పుడు ఒకే ఒకటి మన దగ్గర ఉన్నటువంటి ఏకైక ఆయుధం S-400. దీని గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. దానివల్లే ఇదంతా కూడా మనం తిప్పి కొట్టామనేది కూడా తెలుస్తుంది. ఏంటి S-400, దీని యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి? ప్రస్తుతం పాకిస్తాన్ భారత్ మధ్య కూడా తీవ్రమైన యుద్ధం మొదలైందనే చెప్పుకోవాలి. అయితే గత కొద్ది రోజులుగా జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రదాడి చేయడం, ఉగ్ర దాడికి సంబంధించి కూడా 25 మంది టూరిస్టులు చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీంతో పాటు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే పాకిస్తాన్ మీద సీరియస్ అని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ దాడి జరిగిన 10 రోజుల తర్వాత సింధూర్ అనే ఆపరేషన్ తో కూడా ఒక్కసారిగా అర్ధరాత్రి 1:35 పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై కూడా భారత్ దాడి చేసిన పరిస్థితి ఉంది. ఈ దాడిలో కూడా ఉగ్రవాదులు దాదాపుగా 100 మంది చనిపోయినట్టు కూడా సమాచారం ఉంది. అయితే ఈ దాడి అనంతరం కూడా పాకిస్తాన్ కూడా వెనక్కి తగ్గే పరిస్థితి లేకుండా దానికి బదులుగా ధీటుగా సమాధానం ఇస్తామని కూడా పాకిస్తాన్ అప్పుడే చెప్పిన పరిస్థితి ఉంది. అప్పుడే చెప్పిన తర్వాత కూడా నిన్న జమ్మూ కాశ్మీర్ పై కూడా దాడులు చేసే ప్రయత్నం అయితే చేసింది. అయితే JF-16 అదేవిధంగా J-117 అనే యుద్ధ విమానాలతో అయితే దాడి చేసే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ దాడికి భారత్ ఆర్మీ కూడా ధీటుగా గాల్లోనే అంటే ఆకాశంలోనే వాటిని పేరు చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మనం ప్రధానంగా చూస్తున్నట్లయితే కూడా S-400 అనేది మనకు ప్రధానమైన ఇక్కడ మిసైల్ గా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మనం చూస్తున్నట్లయితే కూడా భారత్ లో ఈ S-400 అనే 3 అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ S-400 కి సంబంధించి కూడా 40 కిలోమీటర్ల నుండి ఒక్కసారిగా 400 కిలోమీటర్ల వరకు ఇది చూడగలదు, అటాక్ చేయగలదు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా అత్యాధునిక ఫీచర్స్ తో చేయబడినటువంటి మిసైల్ ఇది. దీనికి సంబంధించి కూడా S-400 మిసైల్ కి సంబంధించి 30 కిలోమీటర్ల నుండి ఒకేసారి 3000 కిలోమీటర్ల వరకు చూడగలదు. 36 మిసైల్స్ పైన కూడా ఒకేసారి దాడి చేసే పరిస్థితి కూడా ఈ మిసైల్ కి అంత పవర్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మనం ప్రధానంగా కూడా చూస్తున్నట్లయితే కూడా ఈ మిసైల్స్ కి సంబంధించి ఈ మిసైల్స్ మనకు మనం చూస్తున్నట్లయితే కూడా దాదాపుగా దీనికి సంబంధించి మన భారతదేశం మొత్తం మీద కూడా ఈ 3 మిసైల్స్ S-400 పెట్టడంతో పాటు కూడా ఏ దేశం మీద దాడి చేసినా కూడా సమర్థవంతంగా ఎదుర్కొనే అంత కెపాసిటీ భారతదేశానికి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ S-400 అలియాస్ సుదర్శన్ చక్రంగా కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఈ S-400 లో 4 రకాల క్షిపణులు అయితే ప్రయోగించవచ్చు. అయితే మొదటగా మనం చూస్తున్నట్లయితే కూడా 40N-6 దీని పరిధి 400 కిలోమీటర్ల వరకు కూడా చూడగలదు, అటాక్ చేయగలదు. అదే విధంగా రెండోది మనం చూసినట్లయితే కూడా 48N-6E దీనికి సంబంధించి కూడా మనం చూసినట్లయితే కూడా 250 కిలోమీటర్ల వరకు కూడా దీన్ని ప్రయోగించవచ్చు. అదే విధంగా
96E. దీని పరిధి దాదాపుగా కూడా 120 కిలోమీటర్ల వరకు ప్రయోగించవచ్చు. అయితే లాస్ట్ గా కూడా 4వది మనం చూస్తున్నట్లయితే కూడా 9M96E. దీని పరిధి దాదాపుగా కూడా 40 కిలోమీటర్ల వరకు కూడా ఇది చూడగలదు, అటాక్ చేయగలదు. ఈ S-400 కి సంబంధించి మనం చూసినట్లయితే ఈ 4 క్షేపణులు దీని నుంచి ప్రయోగించవచ్చు. దీని నుంచి ప్రయోగించడం వల్ల కూడా మనకు మొన్న పాకిస్తాన్ అటాక్ చేయడంతో పాటు కూడా ఈ S-400 అనేది మనకు దాదాపుగా కూడా ఒక సుదర్శన్ చక్రంగా కూడా పనిచేసిందని ఇటు భారత ఆర్మీ చెప్తుంది. అదేవిధంగా భారతదేశం ప్రజలు కూడా గర్విస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే కూడా భీకర దాడులు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. పాకిస్తాన్ కూడా ఎక్కడ వెనక్కి తగ్గని పరిస్థితి అయితే ఉంది. దీనికి ధీటుగా కూడా ఇండియన్ ఆర్మీ కూడా ఈ S-400 సుదర్శన్ చక్రం ద్వారా తిప్పుకొట్టే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే కూడా పాకిస్తాన్ కి సంబంధించి దాడి ప్రయత్నం అయితే చేసింది. దానికి ధీటుగా కూడా ఇండియన్ ఆర్మీ కూడా దాడి చేసిన పరిస్థితి. పాకిస్తాన్ లో ఇప్పటికే చాలా వరకు ఆస్తి నష్టం జరిగిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ కి సంబంధించి ఆర్థికంగా కూడా చాలా వెనుకబడిన పరిస్థితి అయితే ఉంది. ఇటు సింధు జలాలు ఆపివేయడంతో పాటు కూడా కనీసం నీరు అందక కూడా చాలా మంది ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా పాకిస్తాన్ కి సంబంధించిన ప్రజలు కూడా అక్కడ గవర్నమెంట్ మీద వ్యతిరేకత వస్తుంది, వ్యతిరేకిస్తున్న పరిస్థితి మొదటి నుంచి కూడా పాకిస్తాన్ ప్రజలు చెప్తూనే ఉన్నారు. భారతదేశంతో యుద్ధం వద్దని చెప్తున్నప్పుడు కూడా భారతదేశం మాకు అణుబాంబులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయంటే కూడా మెహర్బానీ మాటలు అయితే చెప్పి భారత్ ని భయపెట్టే విధంగా మాట్లాడడం, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాం, ఉగ్రవాదం మాకు అండగా ఉందని కూడా చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా కూడా మనం చూసినట్లయితే కూడా ఈ S-400 అనేది కూడా ఒక సుదర్శన్ చక్రంలాగా పనిచేస్తుంది. పాకిస్తాన్ ఏదైతే మిసైల్స్ మన మీద పంపించిందో ఆ మిసైల్స్ ని కూడా ధీటుగా ఎదుర్కొని ఆకాశంలోనే పేల్చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు కూడా భారతదేశ ప్రజలు కూడా దాదాపుగా కూడా ఈ యుద్ధానికి సంబంధించి ధైర్యంగా ఉన్న పరిస్థితి ఉంది. ఈ S-400 కి సంబంధించి కూడా దాదాపుగా కూడా అన్ని విధాలు కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఇండియన్ ఆర్మీ కానీ అదేవిధంగా భారతదేశానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దానికి సంబంధించి కూడా అన్ని కూడా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి దాదాపుగా ఉందని చెప్పుకోవచ్చు. రైట్ సునీల్.